ఆ దేశంలో సోషల్ మీడియా నిషేధం ఎక్కడో తెలుసా? ఆస్ట్రేలియా దేశం విద్యార్థుల విషయంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఏ దేశం చేయని విధంగా ఆ దేశం 16 సంవత్సరాల వయసులోపు విద్యార్థులు లేదా పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధించింది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు, ఆన్లైన్ మోసాలు, హానికర కంటెంట్ వల్ల పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుండడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని ప్రకటించింది. ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ బిల్ను 2024 నవంబర్లో ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టసభల్లో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ చారిత్రక నిర్ణయం తీసుకోవడానికి పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రత పట్ల తీవ్ర ఆందోళనలే ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. సోషల్ మీడియా వినియోగం వల్ల పిల్లల్లో ఆందోళన, నిరాశ, ఒంటరితనం పెరుగుతుందని మానసిక నిపుణులు, అధ్యాపకుల అధ్యయనాలు చెబుతున్నాయి. సైబర్ బుల్లింగ్, లైక్ల కోసం ఆరాటం, ఎదుటివారిని పోల్చి చూడడం వంటి అంశాలు పిల్లల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుండడంతో ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. నిషేధం అమల్లోకి వచ్చిన సందర్భంగా ఆస్ట్రేలియా దేశ ప్రధాని మంత్రి ఆంథోనీ అల్బనీస్ మాట్లాడుతూ, ఆన్లైన్ లేదా డిజిటల్ ప్రపంచంలో పిల్లలను సురక్షితంగా ఉంచడం కోసం ఈ నిర్ణయం ఎంతో అవసరమన్నారు. ఈ బాధ్యత తల్లిదండ్రులకు మాత్రమే కాదని సోషల్ మీడియా సంస్థలపై కూడా ఉందన్నారు. 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరం పెట్టడం వల్ల వారికి నిజమైన బాల్యం, చదువుకునే అవకాశం, ఆటలు ఆడుకునే పరిస్థితితో పాటు తల్లిదండ్రులకు నిజమైన మనశ్శాంతి అందిస్తున్నామన్నారు. ప్రపంచంలోని సాంకేతిక కంపెనీల నుంచి ఆస్ట్రేలియా కుటుంబాలు తమ హక్కులను తిరిగి స్వాధీనం చేసుకున్న రోజు అని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం ద్వారా తల్లిదండ్రులకు మరింత భద్రతను అందిస్తున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశంలోని 16 సంవత్సరాల లోపు పిల్లలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ దేశంలోని 16 సంవత్సరాల లోపు పిల్లలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, థ్రెడ్, టిక్టాక్, ఎక్స్ తదితర సోషల్ మీడియాను వినియోగించడం కుదరదని యూనిసెఫ్ ప్రకటించింది. ప్రస్తుతం వినియోగిస్తున్న వారు తమ ఖాతాలను మూసివేయడం, కొత్తగా ఓపెన్ చేయడం కూడా కుదరదని పేర్కొంది. తమ పిల్లలు సోషల్ మీడియాలో అకౌంట్లు తెరవకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత తల్లిదండ్రులు, అధ్యాపకులపై ఉంది. పిల్లలు మారం చేస్తే తల్లిదండ్రులు అనుమతించిన అకౌంట్లను వినియోగించడానికి ఏమాత్రం వీలు లేదు. డిజిటల్ ప్లాట్ఫామ్లు పిల్లల వయస్సు నిర్ధారించడానికి కొత్త వయస్సు ధృవీకరణ విధానాలు ప్రవేశపెట్టారు. పిల్లలకు అకౌంట్లు ఉన్నట్లు నిరూపణ అయితే సంబంధిత సోషల్ మీడియా కంపెనీలపై $50 మిలియన్ల సుమారు 275 కోట్లు అపరాధ రుసుం విధించనున్నారు. అయితే మెసెంజర్ కిడ్స్, గూగుల్ క్లాస్ రూమ్, యూట్యూబ్ కిడ్స్ హెల్ప్ లైన్ లాంటి యాప్లు నిషేధించలేదు.